అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్లో విస్తుగొల్పే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అక్కడ భారీగా విద్యుత్ చౌర్యం జరిగినట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. ఇందుకు స్థానిక మసీదులను ఉపయోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 14న సంబాల్లో జిల్లా మెజిస్ట్రేట్ రాజేందర్ లౌడ్ స్పీకర్ను తనిఖీ చేస్తూ ఉండగా ఈ చోరీ వెలుగు చూసింది. దీంతో జిల్లా అధికారులు, యూపీ పవర్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. దీపా సరై, మియా సరై ప్రాంతాల్లో 1,30,00,000 విద్యుత్ చోరీ జరిగినట్లు కనుగొన్న వీరు సుమారు 100 నుంచి 150 ముస్లిం ఇళ్లకు అక్రమ విద్యుత్ సరఫరా జరుగుతున్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. ఇక మసీదుపై అంతస్తులో అక్రమ పవర్ హౌస్ ను నిర్మించటం చూసి షాక్ కి గురయ్యారు. మరో మసీదులో 59 ఫ్యాన్లు, ఒక ఫ్రిడ్జ్, 30 లైట్ పాయింట్లు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ అనుసంధానం చేసే విద్యుత్ మీటర్ ను నిలిపివేసి దర్జాగా అక్రమ కరెంటును వాడుకుంటున్నారు. ఈ క్రమంలో మసీదులు, మద్రాస్లలో 4,000 కత్తించిన విద్యుత్ కేబుల్లు టాస్క్ ఫోర్స్ కనుగొంది. స్థానికంగా జరుగుతున్న విద్యుత్ చౌర్యంపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ అక్రమ విద్యుత్ కనెక్షన్లకు స్థానికుల నుంచి మసీదు నిర్వాహకులు డబ్బులు వసూలు చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.